దేవాలయం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే నవగ్రహాల మండపం, గోశాల, యాగశాల, పుష్కరిణి, తర్వాత నక్షత్రవనము, ఇవన్నీ కూడా నిర్మాణాలు ఈ 16 దేవాలయం కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. అలాగే నవగ్రహాల మండపం, గోశాల, యాగశాల, పుష్కరిణి, తర్వాత నక్షత్రవనము, ఇవన్నీ కూడా నిర్మాణాలు ఈ 16 నిర్మాణాలు. ఇది మరి ఇప్పటి వరకు అమ్మవారు సంకల్పించి వారి కళలో కనబడి అందరికి సమీకరించి ఈ నిర్మాణాలు ఎంత నిర్మాణంగా భవ్యంగా నిర్మాణం చేస్తున్నారు. మరియు కూడా వారికి 2-3 చెప్తున్నారు. సో ఆ స్వర్ణ అమ్మవారు కూడా చేస్తే బాగుంటుందని మేము మీటింగ్ లో సంకల్పించి వారి యొక్క సంకల్పాన్ని కూడా మేము శృంగేరి పీఠ అధినేత కూడా చెప్పడం జరిగింది. సూచాయగా చాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది. వారి ఆశీర్వాదం కూడా పొందడం జరిగింది. ఆ ప్రకారంగా ఈ యొక్క స్వర్ణ తాపడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమిటి, ఎందుకు ఇది వచ్చింది అనేటువంటిది వారి ఆలోచనలో, వారి మాటల్లో ఒక 2 నిమిషాలు వెళ్దామా. ఎప్పుడు మాకు గోల్డ్ దిగానంటే మాకు 9 kgs కావాలి. దానికి పబ్లిక్ అందరూ ఏ ఒక్కరు దొరికేది కాదు. అంటే దాదాపు వచ్చే పబ్లిక్ అంటే ఒక భక్తుడు ఒక గ్రామం తీసుకుంటే వారి అంటే బంధువులు కానీ వారి స్నేహితులు కానీ ఎవరు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారి స్తోమత బట్టి ఒక గ్రామం నుంచి 10 గ్రాముల వరకు 5 గ్రాముల వరకు ఎంతనే ఇప్పించుకున్నా కానీ ఇది ఒక అంటే వీరి పీరియడే కాదు, వీరి తరాలు కూడా ఇది మా అంటే మా తాతలు మా అంటే తండ్రులు దీనికి గోల్డెన్ టెంపుల్కు మేము కొంత సహాయం చేయగలిగినాము అని చెప్పన్నది. మాతోటి కొంత అమ్మవారికి మేము కొంత మాతోటి ఏది మేము ఇచ్చినాము అని చెప్పుకుండదు కానీ కనీసము తర్వాత అమ్మవారు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఏది తీసుకుని స్వీకరించినా కానీ దాన్ని ఆమె పూర్తి యూజ్ చేసుకోకుండా మన పబ్లిక్ అందరికీ పంపుతున్నది. ఆమె దయకు మీరందరూ పాత్రులు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.